ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్టున వారు మిక్కిలి భయపడేది. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో చదివిన బిడ్డలకి ప్రభునామ వందనాలు. ప్రార్థనలోను ఇంతవరకు విజ్ఞాపనలోను ఆరాధనలోను సహకరించిన బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు. అందరూ కూడా నాతో ఈ మాటలు చెప్పండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో 52వ ఆదివారము, ఈ ముగింపు దినము, ఈ ముగింపు ఆదివారము, ఈ 2024వ సంవత్సరంలో ప్రభువా, ఒక్కొక్క పునరుత్థాన దినమున 52 వర్తమానాల ద్వారా ఇదిగో తండ్రి ముగింపు మా జీవితాల్లో ప్రభువా, మీ సన్నిధిని మేము కలిగి ఉంటుండగా, మీ సన్నిధిలో ఉన్న యెహోవా యొక్క వెలుగు, యెహోవా యొక్క ప్రత్యేకమైనటువంటి మీలో నుంచి వచ్చేటువంటి ప్రభువా, ప్రతి విధమైనటువంటి శక్తిని, ప్రతి విధమైనటువంటి వరమును, ప్రతి విధమైనటువంటి ఫలమును, ప్రతి విధమైనటువంటి ఈవిని ప్రభువా మీరు దయచేసినందుకే స్తోత్రాలు. నా తండ్రి ఆత్మ మీలో మాట్లాడుచున్నారు, మాట్లాడువారు మీరు కాదనేటువంటి ప్రవచనం మరొకసారి మీరు నెరవేర్చి తెలుగు బాప్టిస్ట్ సంఘములో ప్రియ బిడ్డల ప్రభువా, ఇదిగో నా తండ్రి నాయన 104 పెదవుల హృదయ మనసాంతరంగం అంతటిని యేసు రక్తంతో ప్రభు శుద్ధి చేసుకుంటూ మీ బోరగా, మీ శబ్దముగా, మీ పాత్రగా నన్ను నింపమని, మీ ప్రజలతో మీరే ప్రభు అందరితో మాట్లాడమని, మీరు ఆకలి కొరకు పరిపూర్ణమైన స్వరూపం మాకు దయచేయమని దుష్టుని లయపరుస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి ఒకసారి చప్పట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవం కలిగిన దేవాది దేవునికి కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు. దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు మన జీవితంలో 52వ ఆదివారంగా ఈ సెలబ్రేషన్, ఈ ఆనందము దేవుని సన్నిధిలోనే. మనకి సంతోషం ఎక్కడంటే దేవుని సన్నిధిలోనే. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనకు ఉచితముగా ఎంతో ధన్యత కలిగినటువంటి ప్రజలకు మాత్రమే ఈ యొక్క కృప అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి మీరంతా కూడా కృప కలిగిన వారు, దేవుని సన్నిధిలో బలమైనటువంటి వారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే వెలుగులో ఉన్నవాడు. అందరు చెప్పండి, వెలుగులో ఉన్నవాడు. అయితే ఈ వెలుగులో దేవుడు మాత్రమే ఉన్నాడు. ఈ వెలుగులో త్రియేక దేవుడు మాత్రమే ఉన్నాడు. ఈ వెలుగులో దేవుని యొక్క 24 పెద్దలు మాత్రమే ఉన్నారు. ఈ వెలుగులో సంఘాన్ని కూడా తీసుకురావాలని, ఈ సంఘం కొరకు ఈ లోకమైనటువంటి 7 రకాల చీకట్లు ఉన్నాయి. ఆ చీకట్ల నుండి మనము విడుదల పొందాలి. ఆ చీకట్లతో మనము ప్రతి దినము కూడా ఎదుర్కోవాలి, వాటిని జయించాలి, వాటిని మంటు పెట్టాలి. వాటిని మనం అధిగమించినప్పుడే ఆయన వెలుగులో ఉన్నాడు కనుక మనము కూడా ఆ మహిమ కలిగినటువంటి వెలుగులోకి వెళ్తాము. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. అంటే వారు ఒక్కసారిగా దేవుని వైపు చూశారు. ఆ లోకంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు, సందర్భాలు కీర్తనాకారుడు అనేకమైనటువంటి వ్యవధుల గురించి వ్రాస్తూ ఉన్నాడు. దేవుని తట్టు చూడగా వారికి ఎంత అద్భుతమో వెలుగు కలిగింది. స్విచ్ చేయగానే కొన్నిసార్లు కరెంట్ లేకపోతే లైట్ ఎలగదు. కానీ ఇక్కడ దేవుని వైపు చూడగానే వారికి ఆ స్విచ్ కంటే అద్భుతమైనటువంటి సరఫరా అయినటువంటి ఆ కనెక్షన్, ఆ పవర్, ఆ దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క కృప ఆ ముఖంలో నుంచి ప్రకాశిస్తూ ఉన్నది. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ఈ వెలుగుని ప్రతిరోజు కూడా మనము అనుభవించడానికి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. కానీ ఈ లోకంలో ఈ భయంకరమైనటువంటి 7 రకాల చీకట్లను ప్రతిరోజు కూడా వాటిని మనము మన పాదాల కింద ఉంచాలి. ప్రతిరోజు కూడా మనము వాటిని జయించాలి. దేవుని సంగమా, దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాల్లో ఏ రీతైనటువంటి చీకట్లను మనం జయించాలో ఈరోజు మనం ఈ ముగింపు 52వ ఆదివారంన మనం విందాం. మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి నిర్గమాకాండము 10వ అధ్యాయము 22వ వచనంలో, 10వ అధ్యాయం 22 నిర్గమాకాండం
మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. అంటే అంతవరకు ఆ అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి ఆ పిరమిడ్స్ తో కట్టినటువంటి ఆ పిల్లర్స్ అయితేనేవి, ప్రపంచంలో వింతలైనటువంటి ఈ యొక్క ఈజిప్ట్ లో దేవుని బిడ్డలారా ప్రపంచాన్ని అబ్బరపరిచేటువంటి వింతలతో మొదటగా ఉన్నటువంటి యొక్క ఐగుప్తులు ఇంకా ఎన్నో చాలా శ్రేష్టమైనటువంటివి ఆనాటి ప్రారంభం నుంచే ఆ నిర్మాణానికి బలమైనటువంటి కొంతమంది దానికి సహకరించారని చరిత్రలో కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి. అటువంటి పట్టణాన్ని ఏం ఆవరించిందంటే గాఢాంధకారము ఆవరించింది. దేవుని బిడ్డలారా ఇది చీకటికి గురైన శిక్ష. చీకటికి ఆ యొక్క వెలుగైనటువంటి ఆ అద్భుతమైనటువంటి దేశము చీకటికి గురైనటువంటి శిక్ష. మొదటిది చీకటికి గురైనటువంటి శిక్ష. ఏ దేశమైతే దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎన్ని రోజులట? 3 దినములు గాఢాంధకారము. ఈరోజు చాలా దేశాలు కూడా దేవుని పరిచర్య జరిగించనివ్వకుండా, అనగా సంఘాలు కట్టనివ్వకుండా, దేవుని బిడ్డలు ఎంత ప్రయాసపడి మందిరాలు కడుతున్నప్పటికీ కూడా ఆ దేశమో, ఆ గ్రామమో, ఆ ఊరిలో ఉన్న ప్రజలు దేవుని పరిచర్యకు ఆటంకపరిచే పరిస్థితులు. అయినప్పటికీ కూడా దేవుని పిల్లలు సహనముతో సహవాసం కొరకు ముందుకు ఈ రీతిగా సాగుతున్న గొప్ప బిడ్డలు. ఆమె ఇక్కడ దేవుడు ఆ దేశానికి చీకటిని గురైనటువంటి శిక్షను మొదటగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు బిడ్డ మరి ఈ యొక్క చీకట్లో వారు కడుములాడుతూ ఉన్నప్పటికీ దేవుడే మనలా ప్రేమించి ఆ యొక్క చీకటిని మరలా దైవజనుడు ప్రార్థించినప్పుడు, అంటే చెయ్యంతనో దైవజనుడే మరలా చెయ్యెత్తినప్పుడు కూడా దేవుని యొక్క కృప, దేవుని బిడ్డలకు చీకటి వచ్చింది, మరలా చీకటి కూడా తొలగిపోయింది. అంటే చెయ్యెత్తినప్పుడు చీకటి వచ్చింది, మరలా మొరపెట్టినప్పుడు మరలా దేవుడే దాన్ని తొలగించాడు తప్ప ఎవరి వల్ల కూడా ఎన్ని చేసినా సరే ఆ చీకటి తొలగిపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నేను కూడా మనం ప్రతి పరిస్థితుల్లో మన ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ యొక్క గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నువ్వు చెయ్యెత్తాలి, అనగా ప్రార్థన అనేటువంటి చెయ్యనెత్తాలి. దేవుని సన్నిధిలో నీ యొక్క మాటను, దేవుని యొక్క ప్రవచనాన్ని, దేవుని యొక్క వాక్కును పలకాలి. ఆమె మనం పలకలేదు, మనం ఎత్తలేదు, దేవుని యొక్క బిడ్డలుగా ఆయా పరిస్థితుల్లో ప్రజలు చీకట్లో ఉండవలసింది. మరలా మనమే పూనుకోవాలి. అది దేవుడు మనల్ని ఈ చీకటి నుంచి, చీకటి యొక్క గురి అయిన శిక్ష నుంచి మనము విడిపించుదుగాక. రెండవదిగా ఇదే చీకటి అంటే చూడండి, మొదటి యోహాను 2వ అధ్యాయము 10వ వచనం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డిదము కలగజేసింది కనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఈ రెండవ చీకటి ఏంటంటే ద్వేషించే చీకటి. దేవుడు బిడ్డలారా, ఈ చీకటి అనుదినము కూడా ద్వేషించటానికి, అనేకులు ద్వేషించటానికి, మన కుటుంబ సభ్యులే ద్వేషించటానికి, రక్త సంబంధాలే ద్వేషించటానికి, అన్నదమ్ములు ద్వేషించటానికి, అక్క చెల్లెలు ద్వేషించటానికి, బామ్మర్దులు ద్వేషించుకోవటానికి, వదిళ్ళు ద్వేషించుకోవటానికి, పిన్నిలు ద్వేషించుకోవటానికి, ఇలా ఎన్ని బంధాలైతే ఉన్నాయో ద్వేషింపజేసే చీకటి. ఈ చీకటిని జయించటమో, ఈ చీకటిని అధిగమించటమో ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాట వేశాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ చీకటిని జయించేటువంటి సందర్భాలు ప్రతిరోజు కూడా మనకు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అంటున్నాడు, చీకటిలో నడుచుచున్న తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడట.
ప్రతిరోజు ద్వేషించేటువంటి పరిస్థితులు అపవాది తీసుకొస్తారు. ఈరోజు ఎంతమందిని మనము అన్నదమ్ములము, అక్క చెల్లెలము, దేవుని బిడ్డలారా, ఈ 52వ ఆదివారం నీకు ఎందుకు ఇచ్చాడంటే, ఒకవేళ ఇంకా ద్వేషించే ఆత్మ మనలో ఇంకా ఉందా? ఈ 7 చీకట్లో ఈ చీకటే చాలా ప్రమాదకరమైనది. ఇంకా కిందన కొన్ని భయంకరమైన చీకట్లు ఉన్నప్పటికీ వాటినైనా జయిస్తూ ఉన్నాము, కానీ ఈ ద్వేషించే చీకటిని మాత్రము జయించలేకపోతూ ఉన్నాము. సంవత్సరం 365 దినాలు ముగిసిపోతూ ఉన్నప్పటికీ కూడా మరొక 360 దినాలు కావాలని మనము ఆశతో మరొక 2025 వరకు ఎదురు చూడటంలో తప్పులేదు. కానీ ఈ ద్వేషించే చీకటి ప్రభువా నాలో నన్ను వెంబడిస్తూ ఉంది, నన్ను వెంటాడుతూ ఉంది, నా సోదరులనే, నా యొక్క సహోదరులనే, నా యొక్క ఇరుగు పొరుగు వారిని, సంఘంలో ఉన్న బిడ్డలనే ద్వేషిస్తూ ఉన్నటువంటి వాడు ఎంతలో ఉన్నాడట? చీకటిలో ఉండడమే కాదు, వాడు చీకటిలో నడుస్తూ ఉన్నాడు. అంటే ఇదేంటి, పైన సూర్యుడు ఉన్నాడు కదా, ఇది ఇన్ని లైట్లు వేశారు కదా, ఇంత వెలుగులైన ఉన్నానని మనం అనుకుంటే అది భౌతికమైన తాత్కాలికమైన వెలుగే తప్ప నువ్వు నేను నడుస్తున్నది అది ఆత్మ సంబంధమైన వెలుగు అవ్వదు. ప్రియ సంగమా, దేవుడు మొన్న ఒక దర్శనము, అదేంటంటే నిన్న శనివారము, శుక్రవారం రాత్రి వెనకున్నటువంటి బిడ్డలు సంజీబాబు, ఢిల్లీరావు గారు ఆ దర్శనంలో భయంకరంగా పోట్లాడుకుంటున్నారు. వారి మధ్యలో నుంచి ఒక విమానంలో నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఏంటి ఆ దర్శనం అని నాకు ఉదయం వరకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఈ పోట్లాట? నేను విమానంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే, నేను ఏ దేశం వెళ్ళిపోతాను ఆయన అనుకుని నాకు ఆ కళ ఏమో అర్థం కావట్లేదు. ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ పరిస్థితి అయితే మాత్రము విమానం వెళ్తే వెళ్ళలే, కానీ ఈ పోట్లాట మాత్రం జరగకూడదు. యేసు నామములో విరగొట్టబడును గాక. ఈ పోట్లాట కలిగించేటువంటి శక్తులు యేసు నామములో దూరం అవును గాక అని బంధించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అర్థం కావట్లేదు. ఏంటి ప్రభువా నాయన, ఈ గొడవలు కట్టి జరగకూడదు, ఎవరికి ఏది ఎటువంటి గలిబిలు రాకూడదని అలాగా ప్రార్థన చేసి ఉదయం శనివారము గృహదర్శనాలకు వెళ్ళేసరికి మొన్నమ్మగా చెప్పారు, అయ్యగారు పెద్దలు మాట్లాడుకుంటున్నారు, మరి మీరు సిద్ధపడండి అనే మాట చెప్పినప్పుడు అప్పుడు ఆ కళకి అర్థం ఏంటంటే, విమానం అంటే ఏంటి, వెళ్ళిపోతాడు అనమాట. ఓహో అదే ఈ కళ అనుకొని, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు పెట్టారా, దర్శనములో దేవుడు ఆయన వాక్కును ప్రతిది కూడా ఆయన చూపించి కార్యాన్ని చూపిస్తాడు అనమాట. గొప్ప దేవుడు కోసం సభలో సోదరులు చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుడు పెట్టారా, గొడవ మాత్రం జరగకూడదు. అది దేవుడి సన్నిధిలో నా ప్రార్థన. సేవకులు ఎంతమంది అని వస్తారు, కానీ సమాధాన పరిచేవారు, తండ్రులు వంటి వారు వచ్చుదురుగాక. ఎందుకంటే ఉపదేశం చేసేవారు మీకు అనేకులు ఉన్నారు, కానీ ఏ మనసు లేని వాళ్ళు లేరట, తండ్రి మనసు లేని వాళ్ళు లేరని పౌలు అంటాడు సంఘంలో. కాబట్టి ఈరోజు తండ్రి మనస్సు కలిగిన వారు, బిడ్డలుగా చూసేవారు, ఆడబిడ్డల్ని ఒక కుమార్తెలుగా, ఒక చెల్లెలుగా చూసేటువంటి వారు, ఒక అక్కలుగా చూసేటువంటి వారు, ఒక తల్లులుగా చూసేటువంటి వారు, అటువంటి వారు భారం కలిగిన వారు యేసు నామములో ఈ స్థలంలో సంచరించుదురుగాక. నా ప్రార్థన అదే. ఎందుకంటే ప్రియమైనటువంటి బిడ్డలు, 3 సంవత్సరాలు ఈ సంఘంలో నేను ఎంతో ఆనందించాను. 3 సంవత్సరాలు ఎన్నో మేలులు పొందాను. 3 సంవత్సరాలు ఎన్నో కార్యాలు. నిజంగా ఒక్కొక్క కుటుంబం కోసం ఇలా కళ్ళు మూస్తే ఆ కుటుంబ సభ్యులతోలుగా నెట్లో కొట్టినా కొంత లేట్ అవుతుందేమో, కానీ ఆ పేర్లన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అలాగా దేవుని బిడ్డలారా చూపిస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆ ఆనందం, ఆ సంతోషము, కుటుంబ వాతావరణం, ఏ ఇంటికి వెళ్ళా సరే ఆ బిడ్డలతో ఉన్నటువంటి ఆ సంబంధము, ఈ 3 సంవత్సరాలు నేను ఎంతో ఆనందించాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా రాత్రి అంతా నిద్ర పట్టలేదు. బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాను. బిడ్డల పరిస్థితి మంచి సేవకుడు రావాలి, మంచి నడిపింపు కలిగినటువంటి వాతావరణము దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇక్కడ ఏది పొదువు లేదు, ప్రతిదీ కూడా సంతోషకరమైనటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డల్ని దేవుడు రాకడ వరకు నడిపించేటువంటి ఆయా సందర్భాలటువంటి దైవజనులు వచ్చుదురుగాక. దేవుని సంగమా, ఈ చీకటి మన జీవితంలో అల్లుగోలు చేసేటువంటిది.
ఈ చీకటికి గురైనటువంటి శిక్ష మొదటిది. రెండవదిగా ద్వేషించే ఈ చీకటిని కూడా మనమంతా అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా సంఘములో దీనిని జయించుదురుగాక. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఈ చీకటి ఎటువంటిదంటే అందులోనే మూడవ చీకటి సత్యమును జరిగింపని చీకటి, సత్యముకు అడ్డగిస్తున్న చీకటి. అందులోనే మొదటి యోహాను 1:5 చదవన్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుమో. ఇదేంటంటే మూడవదిగా సత్యమును జరిగింపని చీకటి. ఎప్పటికప్పుడే దేవుని యొక్క సత్యములోకి మనల్ని పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అక్కడ తీసుకెళ్తాడు మనల్ని సత్యము నుండి సర్వసత్యములోని. ఈ సర్వసత్యములోకి తీసుకువెళ్ళేటప్పుడు ఈ వెలుగు అనేటువంటిది మనకు చాలా అవసరం దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడైతే మనము ద్వేషిస్తామో, ఎప్పుడైతే మన వారినే మనము తప్పు పడతామో, మనము సత్యాన్ని జరిగింపలేని వారిగా మారిపోతామంట. మనం సత్యంలోనే, అసలు సత్యం అనే దేవుడు మార్గము సత్యము జీవమైనటువంటి ఆ మూడు మాటల్లో సత్యము లేకుండా ఏది కూడా మనం వెలుగును చూడలేని దేవుడు పెట్టాడు. అందుకంటాడు సత్యము నేనేం చేస్తాక స్వతంత్రునిగా చేస్తాడు. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యము మనల్ని స్వతంత్రులుగా, పరిపూర్ణులుగా, ఎంత అద్భుతమైనటువంటి వెలుగులోకి సత్యము జరిగించే వారితో మాత్రమే మనం తీసుకువెళ్తుంది. ఇక్కడ అటువంటి కార్యాలు దేవుడు పెట్టారా, సత్యము గలవారుగా మనం చెప్పుకుంటూ చీకటిలో ఏ ఒక్కరు కూడా దానికి అబద్ధాన్ని జోడించకుండా సత్యాన్ని మనం కలిగి ఉండినట్లుగా ప్రభు మనల్ని సత్యమును కూర్చి కోరుకుంటూ ఉన్నాడు. నాలుగవదిగా దేవుడు పెట్టారా చూడండి. 4వది 9వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 3వ వచనం. 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చాలా ఇక్కడ సౌలు అనేటువంటి వాడు దేవుని పిల్లలను చంపాలని ఎక్కడ కనిపిస్తే అక్కడ గర్భిణీలను చూడటం లేదు, ముసలోళ్ళని చూడటం లేదు, చిన్నపిల్లలని చూడటం లేదు. ఎంత ఘోరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడంటే ఈ సౌలు చంపడానికి కానీ మతపరమైన చీకటితో వెళ్తూ ఉన్నాడు. ఈ మతపరమైన చీకటి అనుదినము కూడా ఈ 250 దేశాల్లో చాలా మంది కలిగి ఉన్నారు. దేవుడు ఈ మతపరమైనటువంటి చీకటిని ప్రతి క్షణము కూడా లోకంలో ఎంతో మంది రగిలిపోతూ ఉన్నారు. ఈ క్రిస్మస్ లా, వీరికి న్యూ ఇయర్ లా, వీళ్ళకేమో ఈ కూడికలా, వీళ్ళేమో ఈ యొక్క శబ్ద తరంగాల, ఈ బాకాల, ఈ మతపరమైనటువంటి పగలతో రగిలిపోతున్నారు సౌలు లాంటి వాళ్ళు. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వెలుగును ఆ మతపరమైనటువంటి వ్యక్తి మీద కుమ్మరించేసరికి మతమంతా ఎగిరిపోయింది, మానవుడిగా మారిపోయాడు. హల్లెలూయా. వెలుగు రావాలి, మహిమ కలిగినటువంటి ఆ ప్రభువు రావాలి. ఆయన వచ్చినంత వరకు మనుషుడి యొక్క ఆ మతపరమైనటువంటి పొరలు లోకంలో ఎంతమందికి అయితే బయట ఉన్నాయో అవన్నీ ఆయనే విడిపించబోతున్నాడు. ఆమేన్. దేవుని సంగమా, ఐదవదిగా అదే అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి
నిలువుమో, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందని విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి పనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొక్కకు పంపేదనని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇదేంటంటే సాతాను అధికారమైన చీకటి, ఈ యొక్క డెవిల్స్ డార్క్నెస్ అనేటువంటిది, ఈ సాతాను అధికారమైన ఈ చీకటి అనుదినము కూడా ఇది ఎలాంటిదంటే, ముందు నాకు చెప్పినటువంటి లోకములో ఉండేటువంటి మతపరమైన చీకటి కంటే ఈ సాతాను అధికారం కలిగి ఈ చీకటి వాడు రాజ్యంలోనే చాలా పిచ్చెక్కిపోతూ ఉన్నాడు. ఈ యొక్క అంధకారం యొక్క చీకటి అధికారంలోకి లాగాలని లోక సంబంధమైనటువంటి అధికారాలు ఇచ్చి, లోక సంబంధమైనటువంటి అనేక రకాల గలిబిలు కలిగించి దేవుని బిడ్డలను ఇది ప్రతి దినము కూడా మనకి దీంతో యుద్ధం అనేది ఉన్నది. ఆమె నీ ఊపిరి నా ఊపిరి ఉన్నంత వరకు ఈ అంధకార శక్తుల యొక్క చీకటితో అయిపోయింది అయ్యా ఈ రోజు అనంటే లేదు. ఈరోజు ఉపవాసం ఉన్నాను కదా, ఈరోజు చేసేసానంటే అవ్వదు. ఈరోజు బాగా ఆరాధన చేశాము, కన్నీళ్ళు వచ్చాయి, నిజంగా చాలా సంతోషించాము, శరీరం అంతా కూడా చాలా పులకించబడ్డది, పరిశుద్ధాత్మ దేవుడితో నిజంగా మంచి పాటలు పాడాము, అయిపోయిందని అంటే అంధకారం యొక్క చీకటి దేవుని బిడ్డలారా ముగిసిపోలేదు. ఆయన వచ్చినంత వరకు దీంతో మనకి యుద్ధం అనేది అనుదినము మనం జయించు వారిని ఉందుముగాక. తర్వాత మనకు తెలిసింది ఆరోదిగా ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం మనం లేఖన భాగం చదువుకున్నాం. దేవుడు వెలుగు కలుగునుగా కనగా వెలుగు అయ్యింది. అంటే అంతకుముందు ఏముండేది అక్కడ? మొత్తం చీకటే, ఇక రాత్రి లేదు, పగలు లేదు. దేవుడు 24/24 అన్నట్టుగా నిత్యము కూడా ప్రతి దినము ప్రతి క్షణము మొత్తం చీకటే. అంటే ఇది 6వది లోకము అనే చీకటి. ఈ లోకం అనే చీకటిని జీవగలిగిన దేవుడు ఒక్క మాట పలికేసరికి మరి చీకటి మరి అక్కడ లేదని, దాన్ని మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఆయన శక్తి కలిగిన వాక్కు, ఆయన మాట ఎంత గొప్పదో. లోకంలో ఈ చీకటిని ఇప్పటికీ కూడా ఈ లోకం అనే చీకటి రాత్రిపూట నడుచువాడు వాడు ఎక్కడికి వెళ్ళుచున్నాడో తెలియదు కనుక వాడు గుంటలో పడి ఉన్నాడని లేఖనం సెలవించినట్లుగా ఈ రాత్రి కేవలం రాత్రి మనకు ఇందాక రాత్రి నుంచి వచ్చాం, మీరు పగలకు వచ్చాం. అయితే ఆ రాత్రి అనేటువంటిది ఇంకా కూడా ఈ లోకం అనే చీకటి ప్రతిదినము కూడా అందరూ కూడా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ వారు రాత్రి అనేటువంటి లోకం అనే రాత్రిలో లేరు. వారి క్రియలు మాత్రం ఏమై ఉన్నాయంటే సంఘం అనే వెలుగులో ఉన్నాయి. ఆమె అంటే మనం భౌతికమైన రాత్రిని మనం అనుభవిస్తున్నాం తప్ప ఆత్మ సంబంధమైన రాత్రి అయితే మనకు కాదు. ఆమె దేవుడు దాన్ని డివైడ్ చేశాడు, వేరుపాటు చేశాడు. ఇదిగో పగలకి వెలుగని రాత్రికి చీకటని ఆ పేర్లు పెట్టినటువంటి దేవుడు రాత్రి కలిగేటువంటి ఆ యొక్క రాత్రి మనకు వచ్చే ఆ చీకటి అది నిజంగా మనకైతే చీకటి కాదు, అది సపరేట్ చేసినటువంటి ఒక విధమైన చీకటే. కానీ రాత్రి పగలు నిత్యము కూడా ఉండే మరొక చీకటే ఇప్పుడు ఈ యొక్క ప్రారంభంలో ఉన్న చీకటి, అది ప్రతి ఒక్కరిని కూడా ఇంకా చీకటిలోనే ఉంచింది. ఇదే లోకంలో ఉండే చీకటి. 7వదిగా దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి మరి వెలుగు, నిజమైనటువంటి అద్భుతమైనటువంటిది ఎక్కడంటే అసలు చీకటి లేనిదే, చీకటి దరిదరుపులు కనిపించనిదే, కొన్ని చూద్దామన్నా సరే అస్సలు లేనిది. ఇంకా గ్రహాలు వచ్చాయి కదా, అప్పుడప్పుడు ఇవి మింగేస్తాయి, సూర్యుడిని చంద్రుడిని మింగేస్తాయి, అమ్మో మీరు జాగ్రత్త ఇంట్లోకి వెళ్ళిపోండి, తలుపులు వేసుకోండి అనే అవకాశము, వార్తలు, ఏ సమాచారం కూడా రానివ్వనటువంటి రాజ్యమే అదే అద్భుతమైనటువంటిది. చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం.
ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. గొర్రె పిల్లయే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరితురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు. చూడండి అక్కడ ఏమంటారంటే, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. స్తోత్రం హల్లెలూయా. ఇంకా రాత్రి లేదు కాబట్టి తలుపులు వేయాలి. ఏమో రాత్రి అయిపోతుంది, తలుపులు వేసుకోండి, ఏదో ఒక దొంగల భయమో ఏదో భయం అని రకరకాల పరిస్థితులు. ఎంత పెద్ద ఇల్లుకైనా సరే రాత్రి అయ్యేసరికి తలుపులు తప్పకుండా వేస్తారు. ఏ ఇల్లు కూడా డే టైం అయితే తెలుస్తాం, కానీ రాత్రి పూట మాత్రము అది రాజుగారి కోట అవనే దేవుడు పెట్టారా, అది ఏ కోట అవని రాత్రి అయితే తప్పకుండా తలుపులు అనేవి వేయబడతాయి. కానీ ఎక్కడ తలుపులు వేయబడవంటే అది పరలోక రాజ్యంలోనే. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే రాత్రి అనేది లేదు అక్కడ. నిరంతరము యుగయుగాలు తరతరాలు పేరు లేవు దానికి. యుగయుగాలు అనే పేరు కూడా సరిపోదు నేను అనుకుంటాను. తరతరాలు అనే పేరు కూడా దానికి సెట్ అవ్వదు. ఇంగ్లీష్లో అంటాడు ఎవర్ అండ్ ఫర్ ఎవర్, ఆ పేరు కూడా సెట్ అవ్వదు. అసలు పదాలు లేవు దేవుడు పెట్టినారు. అంటే ఇంకా ఎల్లప్పుడూ ఇంకా అవి తెరిచే ఉంటాయి. అక్కడ ఏలడానికి సూర్యుడు కాదు, చంద్రుడు కాదు. ఇది అసలైనటువంటిది. ఆ రాజ్యంలో చీకటి అనేది లేదు. కానీ మిగిలిన మాత్రం భూమి మీద ఇది తప్పించేగా 6 చీకట్లో మనము ప్రతి దినము కూడా ఈ 2024 సంవత్సరంలోనే కాదు 2025లోనూ కూడా ఇంకా బహుగా మనం జయించేవారిగా, ముందున్న కాలంలో మనం జయించేవారిగా ప్రభు మనల్ని సిద్ధపరిచి తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని అంతకంతకు నాజరేయుడైన యేసు నామములో వర్ధిల్లింపచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం. ఎంత అద్భుతమైనటువంటి మీ కృప, మీ కనికరము మా జీవితాల్లో నీ తట్టు చూడగా మాకు వెలుగు కలిగింది ప్రభువా. వెలుగులో నడిచేవారిగా, వెలుగులో సంచరించేవారిగా, వెలుగులో సత్యము చేసేవారిగా, వెలుగులో అధికారం చేసేవారిగా, వెలుగులో ప్రభువా పరిపాలించేవారిగా, వెలుగులో నాయనా ఇదిగో తండ్రి ఒకరికి ఒకరు సహోదరులుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, కుటుంబాలుగా అందరూ కూడా పలకరించుకున్న వారిగా మేము వెలుగు సంబంధము కాబట్టి మాలో వెలుగే ఏలుబడి చేయుగాక. దేవా మీకు వందనాలు. మీరే వెలుగు కనుక నేను లోకానికి వెలుగై ఉన్నానని సెలవించిన దేవుడు, ఇదిగో నీలో ఉన్నవారని చెప్పుకొని సహోదరుని ద్వేషిస్తే వాడు చీకటిలో ఉన్నాడని సెలవిస్తూ ఉన్నావు. వాళ్ళు అటువంటి ద్వేషములు కానీ అటువంటి చీకటి కానీ ఈ సంవత్సరం ముగింపులో ప్రభా చివరి ఆదివారం ఈ సన్నిధికి వచ్చాం దేవా. ఇదిగో ఇంకా నీ అసలైన వెలుగులోకి ఆయన మమ్మల్ని నడిపించి సంఘాన్ని నానాటిని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనం నిల్చుందాం, కానుకలు సమర్పించుకుందాం. దేవుని పెట్టారా ప్రతి పాట పెట్టలు పాడుతాం.